ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్స్ ఎగ్జామ్స్ అనేవి మనకి స్టార్ట్ అవడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జూన్ 5 నుంచి స్టార్ట్ అయ్యి మనకి జూన్ 24న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన కొన్ని సెంటర్స్లో పేపర్ లీకేజ్ అలాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ అనేది క్యాన్సిలేషన్ అవ్వడం జరిగింది. ఏ షిఫ్ట్లో ఆ కోడ్ ఏంటి, సెంటర్స్ ఏంటి మనం చూసేసుకుందాం. అయితే ఫస్ట్ మనకి జూన్ 5, 2025కి సంబంధించిన షిఫ్ట్ 3 అనేది మనకి గయా బోర్డులో మనకి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అక్కడ యొక్క వెన్యూ కోడ్ చూసుకుంటే 40923కి సంబంధించిన ఎగ్జామినేషన్ కోడ్ సెంటర్ ఇది. ఆ సెంటర్ ఏంటంటే ఆదర్శ్ పరీక్షా కేంద్ర గయాలో మనకి షిఫ్ట్ 3 అనేది జూన్ 6వ తేదీన మనకి ఎగ్జామ్ అనేది క్యాన్సిలేషన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు క్యాన్సిలేషన్ అయిందంటే జూన్ 9, 2025లో మనకి షిఫ్ట్ 3 అనేది ఎగ్జామ్ అనేది క్యాన్సిలేషన్ అయ్యిందండి. పాట్నా బోర్డుకి సంబంధించిన ఐకాన్ డిజిటల్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి షిఫ్ట్ 3 అనేది క్యాన్సిలేషన్ అయ్యింది 9వ తేదీన. ఆ యొక్క సెంటర్ కోడ్ చూసుకుంటే 24823. ఓకే, అయితే నెక్స్ట్ 16వ తేదీని కూడా ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. జూన్ 16 కూడా ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయ్యింది జరిగింది. అయితే ఇది రాంచీ బోర్డుకి సంబంధించిన సెంటర్ ఐఆన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ తూపుడన అనే సెంటర్లో ఎగ్జామ్ అనేది షిఫ్ట్ 3 అనేది క్యాన్సిలేషన్ అయ్యిందండి. ఆ సెంటర్ కోడ్ చూసుకుంటే 8320కి సంబంధించిన కోడ్ ఇది. అయితే షిఫ్ట్ 3 ఎక్కడైతే ల్యాబ్ A1లోనా A2లోనా షిఫ్ట్ 3 అనేది క్యాన్సిలేషన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే జూన్ 16వ తేదీన రాంచీలో. నెక్స్ట్ 19వ తేదీన కూడాను మనకి ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయ్యిందండి. షిఫ్ట్ 1 అనేది క్యాన్సిల్ అయింది. అయితే ఇది ఎక్కడ అంటే జార్ఖండ్ బోర్డుకి సంబంధించిన హజీరాబాద్లో మనకి ఐఆన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్కి సెంటర్లో మనకి యొక్క షిఫ్ట్ 1 అనేది క్యాన్సిలేషన్ అయ్యింది 19వ తేదీన. ఆ యొక్క కోడ్ చూసుకుంటే ఆ సెంటర్ కోడ్ 8566 అండి. అయితే మన యొక్క తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుంటే ఎగ్జామ్స్ అనేది బాగానే కండక్ట్ చేయడం జరిగింది, బాగానే క్లోజ్ అయ్యాయి. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా క్యాన్సిలేషన్ అయ్యాయి కదా. ఈ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ అన్నీ కూడాను మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి మ్యాక్సిమం ఈ 24 తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారండి ఈ యొక్క స్టేట్ వాళ్ళకి. అయితే మనకి వాళ్ళకి ఏంటంటే మెసేజ్లోన అలాగే మనకి మెయిల్ ఇచ్చారు కదా వాళ్ళు, ఆ మెయిల్స్కి ఇన్ఫర్మేషన్ అనేది రీషెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి కంప్లీట్ అయినాక మాత్రమే రిజల్ట్స్ అనేది వస్తాయి. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా దీని యొక్క ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.